హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. ఈరోజు విషయం ఏంటంటే, మా అక్కయ్య కొడుకున్నాడు. వాడు బయట బ్యాచులర్ అన్నట్టు. వాడు వంటలు చేసుకోలేక బయట తినడం అట్లా చేస్తుంటాడు. వీడియోలలో కొంచెం చిన్న చిన్న వంటలు, బ్యాచులర్స్ చేసుకునే వంటలు పెట్టచ్చు కదా పిన్ని అని చెప్పిండు ఒకసారి. ఈ వంట మాత్రం చిన్నుగాడి కోసమే. అలా వీడియోలు ఎంత అవుతుందని చెప్పేసి ఫస్ట్ ఇది పోపేసిన ఫ్రెండ్స్. ఇందులో ఏంటంటే చిన్ను జాగ్రత్త వినరా. ఫస్ట్ ఆయిల్ వేసిన. ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది. 3 స్పూన్స్ ఆయిల్ వేసాను. తర్వాత హోల్ గరం మసాలా, కొంచెం సాజీరా, ఒక ఇలాచి, కొంచెం చెక్క, 2 లవంగాలు, భోజుబరాకు కొంచెం, ఇగో భోజుబరాకు, బగారాకు అంటారు దీన్ని. ఇది వేసి తర్వాత అది కొంచెం వేగగానే పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్ ఇవన్నీ వేసాను. ఇవి కొంచెం అయిపోయింది, బ్రౌనిష్గా అయిపోయింది. కొంచెం లాస్ట్లో పసుపు వేయాలి. ఆ తర్వాత టమాటా ముక్క పెద్దగా కోస్తే ఏంటంటే మంచిగా ఉడుకుతాయి ఫ్రెండ్స్. అంటే ముక్కలు పెద్దగా కోస్తే ఏంటంటే ఇందులో ఉన్న రసం ఇందులోనే ఉడికిపోతుంది అన్నట్టు, అంటే ఇనుకకుండా. లేకపోతే చిన్న చిన్నవి కోస్తే ఏమైందంటే ఎమ్మడే ఈ రసం అంతా ఇందులోకి వచ్చేసి ఇనికిపోతుంది అన్నట్టు, టేస్టీగా ఉండదు అంతగా. దీన్ని టమాటా బగార్ అంటారు, లేకపోతే టమాటాని బగారించడం అంటారు. సింపుల్, చాలా సింపుల్. ఇది కాకపోతే ఇందులో కొత్తిమీర చాలా వేయాలి, అది పోపులోనే వేయాలి. నేను ఒక కట్ట మొత్తం వేసాను ఫ్రెండ్స్ కొత్తిమీర. ఇదిగో ఒక కట్ట మొత్తం వేసాను. అది ఆనియన్ అవన్నీ బ్రౌనిష్ కాగానే అప్పుడు ఆయిల్లోనే వేయాలి కొత్తిమీర. అట్లయితేనే ఆ ఫ్లేవర్ అనేది టమాటాలకు బాగా బట్టి మంచి మంచి టేస్ట్ వస్తుంది. హోల్ గరం మసాలా వేయడం వల్ల మటన్ తిన్న ఫీలింగ్ వస్తుంది. మటన్ తినే వాళ్ళకి ఆ టేస్ట్ అంత సూపర్గా ఉంటుంది. సింపుల్. ఇది ఒక 5 నిమిషాలు అయితే మగ్గుతుంది. వీడియోలు ఎంత అవుతుందని చెప్పేసి ఇట్లా పెట్టాను ఫ్రెండ్స్. నేను ముందే పోపేశాను. వీడియో తీసే వాళ్ళు లేరు. ట్రైపాడ్ తెప్పిస్తాను, ఆర్డర్ పెట్టాను, వస్తుంది. టమాటా పోపేసిన తర్వాత చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఈ టైప్ చేసుకుని. కాకపోతే పచ్చిమిరపకాయలు వేయాలి దీంట్లో. లైట్గా సాల్ట్ వేస్తే మంచిగా టమాటాలు తొందరగా మగ్గుతాయి. జస్ట్ ఇది స్టవ్ బంద్ చేసే ముందు కొంచెం ధనియాల పౌడర్ వేస్తే అయిపోతుంది. సాల్ట్ వేస్తే తొందరగా మగ్గుతుంది. ఇది మూత పెట్టేసి మూత మీద కొన్ని వాటర్, ఈ వాటర్లో స్టవ్ చాలా సిమ్లో పెట్టాలి ఫ్రెండ్స్. జస్ట్ ఒక 5 నిమిషాలు అయితే అది ఉడికిపోతుంది.